వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్. ఉండేది తెలంగాణలో, రాజకీయం చేసేది మాత్రం ఆంధ్రాలో. పేరుకి సొంత పార్టీ, భజన మాత్రం దత్త తండ్రికే. పేరుకే రాజకీయ నాయకుడు, ఎక్కువగా గడిపేది షూటింగుల్లోనే. ఒక తీరు తెన్ను లేని రాజకీయాలకు కేరఫ్ అడ్రస్ పవన్ కళ్యాణ్. అలాంటి దత్తపుత్రుడు ఇప్పుడు బీఆర్ఎస్కు సపోర్ట్ చేయడం మొదలుపెట్టాడు. మంత్రి హరీష్ వ్యాఖ్యలకు ఏపీ మంత్రులు కౌంటర్ ఇస్తే పవన్కు బాగా బాధ కలిగించిందట. దానికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలట. ఇంతకీ పవన్కు బీఆర్ఎస్పై ఎందుకు ఇంత ప్రేమ పుట్టుకొచ్చేసింది? 1000 కోట్ల ప్యాకేజీ ఆరోపణలకు దీనికి లింక్ ఏదైనా ఉందా? అసలు మ్యాటర్లోకి వెళ్లే ముందు పవన్ పొలిటికల్ సినిమాపై ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని రిలీజ్ చేసిన ట్రైలర్ ఒక్కసారి చూద్దాం. ఆంధ్రులకు ఆత్మగౌరవం లేదా? ఆంధ్రులకు పౌరుషం రాదా? అంటే బాధితులు మీకు తిట్టించుకుంటా ఉండాలా మీ చేత? అరే నేను భరిస్తాను కేసీఆర్, నేను భరిస్తాను. నన్ను పెడితే దేశానికి కాబోతున్న మొట్టమొదటి బీసీ ప్రధానమంత్రిని నేను దురహంకారంతో తిడితే తాట తీస్తాను కేసీఆర్ గారు, గుర్తుపెట్టుకోండి. అమ్మ కవిత, తెలంగాణ ప్రజలకు నువ్వు క్షమాపణ చెప్పాలి అన్న. క్షమాపణ చెప్పాలా లేదా అన్నది మా వ్యక్తిగత విషయం, మీకు సంబంధం లేదు, మీ కుటుంబానికి కూడా సంబంధం లేదమ్మా. 1000 కోట్ల రూపాయలు ఖర్చయినా పర్వాలేదు, నేను సమకూరుస్తాను, మీరు నాతో చేతులు కలపండి అని పవన్ వద్దకు ఇప్పటికే దూతలను పంపినట్టు తెలిసింది. బయటికి పంపించి రాష్ట్రాన్ని విడగొడితే నాకు ఏడుపు వచ్చింది. 11 రోజులు, ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 11 రోజులు నేను అన్నం మానేశాను. అర్థమైందిగా, అది మ్యాటర్. తెలంగాణ విడిపోయినప్పుడు 11 రోజులు అన్నం తినడం మానేశాడంట. బాగా ఏడుపొచ్చిందంట. పాపం ఆ 11 రోజులు హైదరాబాద్ బిర్యానీ తిని ఉపవాసం ఉన్నాడేమో. ఆంధ్రులకు ఆత్మగౌరవం లేదా? ఆంధ్రులకు పౌరుషం లేదా? ఆంధ్రులంటే బానిస? ఇవి కూడా పవన్ నోటి నుంచి వచ్చిన ఆణిముత్యాలే. కాకపోతే ఇవన్నీ ఇప్పటివి కాదులేండి, ఒకప్పటివి. అంటే 1000 కోట్ల ప్యాకేజీ మాట ముందువి. అప్పట్లో తెలంగాణపై, అప్పటి టీఆర్ఎస్ పార్టీపై పవన్ ఊపుడు ఓ రేంజ్లో ఉండేది. మరి ఎప్పుడైతే ఆ పచ్చ మీడియా నుంచే 1000 కోట్ల ప్యాకేజీ అనే మాట వినిపించిందో అంతే, అప్పటి నుంచి పవన్ కు బీఆర్ఎస్ పై ప్రేమ ఎక్కువైపోయింది. మాట పడనివ్వడం లేదు. బీఆర్ఎస్ నేతలు ఏపీ గురించి ఏమన్నా ఏపీ నేతలు కామ్గా ఉండాలే తప్ప ఎదురు మాట్లాడకూడదు. అలా మాట్లాడితే పాపం పవన్ కు బాధగా అనిపిస్తోంది. బహుశా ఇదంతా ఆ పచ్చ మీడియాలో చెప్పినట్లుగా ఆ 1000 కోట్ల ప్యాకేజీ మహత్యమే కావచ్చు. కన్న తల్లితో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి, ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద ఉన్నటువంటి పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి కన్న తల్లి లాంటి, కన్న తల్లితో సమానమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కించపరుస్తూ తెలంగాణకు సంబంధించినటువంటి ఒక మంత్రి మాట్లాడినప్పుడు ప్రతిగా మాట్లాడతారు కదా. ఇప్పుడు చించుకున్నారు కదా, మిమ్మల్ని నిన్ను తిడితేనే, మనుషులను తిడితేనే చించుకున్నావు కదా, నిన్ను తిడితేనే చించుకున్నావు కదా, నేను ఎందుకు పడాలి, అది పడాలా, ఇది పడాలా? మరి కన్నతల్లి లాంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అవమానిస్తూ మాట్లాడితే నువ్వు ఆంధ్రప్రదేశ్ వాడివి కాదా? అవునా? తెలంగాణ మంత్రి హరీష్ రావు ఏపీ నేతల్ని ఉద్దేశపూర్వకంగా గిల్లి వేడుక చూడాలనుకున్నారు. అట్నుంచి కౌంటర్లు మామూలుగా పడలేదు. మంట హోరెత్తిపోయింది. బహుశా ఈ స్థాయి రియాక్షన్ ఊహించి ఉండరు. ఆ మధ్య కేటీఆర్ కూడా ఇలా గిల్లారు, కానీ నెపం మాత్రం కేరాఫ్ లేని తన ఏపీ స్నేహితుడిపైకి నెట్టేశారు. అప్పట్లోనూ ఏపీ నేతలు చురకలంటించారే కానీ అది కాలిందా లేదా అన్నట్లుగా అంటించారు. కానీ హరీష్ కామెంట్స్ పై మాత్రం రియాక్షన్ నెక్స్ట్ లెవెల్లో వచ్చింది. 2 తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీ నేతలు మాటామాట అనుకున్నారు. ఈ మధ్యలో దూరాడు పవన్. ఆటలో అరటిపండు మాదిరన్నమాట. ఏదో సంబంధం లేకుండా ఓ వీడియో రిలీజ్ చేసి ఏదేదో మాట్లాడేశాడు. తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలట. ఈ వివాదంలోకి ప్రజల్ని లాగొద్దట. ఏపీకి చెందిన వారికి ఇక్కడ వ్యాపారాలు లేవా అంటూ ప్రశ్నలు. అసలు తెలంగాణ ప్రజల్ని ఎవరూ ఈ వివాదంలోకి లాగలేదు. ఇదంతా చూస్తే పవన్ కు బీఆర్ఎస్ పై ఎక్కడ లేని ప్రేమ పుట్టుకొచ్చినట్టు కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ కేవలం నీ రాజకీయ అవసరాల కోసం తప్పితే, తద్వారా నీకు వచ్చేటువంటి లాభాలు తప్పితే ఆంధ్ర మీద ఏం ప్రేమ లేదా? ఇది నా సొంత గడ్డ అని చెప్పని భావన మనకు లేదా? అక్కడే తెలంగాణలే కాపురం, ఆస్తులు తెలంగాణనే, వ్యాపారం తెలంగాణనే, జరిగేదంతా తెలంగాణ. కాబట్టి మనం అక్కడ తెలంగాణ రాజకీయ నాయకులకి లొంగిపోయామా లేదా కొత్త బంధం ఏర్పాటు చేసుకున్నామా? ఏంటి కొత్త తిరకాల్సిన ఉంది?
ఇప్పుడు పవన్ చెబుతున్నది ఎలా ఉందంటే ఆంధ్ర ప్రజలకు మనోభావాలు ఉండవు, తెలంగాణ నేతలు ఏమన్నా ఎదురు మాట్లాడకూడదు అన్నట్లుంది. ఏ ప్రజలకైనా మనోభావాలుంటాయి. ఇక్కడో చిన్న కరెక్షన్ అమ్ముడు పోయిన వాళ్లకు తప్ప. ఏపీ ప్రజలను ఏమన్నా పర్వాలేదు, బట్ బీఆర్ఎస్ పై మాత్రం ఈగవాలితే పవన్ తట్టుకునే పరిస్థితుల్లో లేనట్టుగా కనిపిస్తోంది. ఇదేదో కొత్త బంధంలా అనిపిస్తోంది. అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్గా నిలిచే పచ్చ మీడియా పవన్ విషయంలో మాత్రం నిజమే చెప్పినట్లుంది. ప్రాంతానికో మాట, ప్యాకేజీ మూట. అదిరిందయ్యా పవన్, నీ పనే బాగుంది. అక్కడ మంత్రులు మా రాష్ట్రాన్ని అవమానకరంగా మాట్లాడితే దానికి ప్రతిస్పందనగా మేము వారికి రిటార్ట్ ఇస్తే, వారికి చురకలు అంటిస్తే నువ్వు వచ్చేస్తున్నావు బయలుదేరి కొత్తగా. అంతక్రితం చంద్రబాబు అంటే వచ్చేవాడు, లోకేష్ అంటే వచ్చేవాడు. ఇప్పుడు కొత్తగా కేసీఆర్ గారు కానీ లేదా తెలంగాణ మంత్రులు కానీ తెలంగాణ వాళ్ళంటే వచ్చేస్తున్నాడు. ఇది ఎక్కడ తంతు? పోనీ బీజేపీ వాళ్ళంటే వాడిని తప్పులేదు, భారతీయ జనతా పార్టీతో నీకు బంధం ఉందని చెప్తున్నావు కదా. మన ఢిల్లీలో 5 రోజులు ఉన్నావు, ఎందుకున్నావో అందరికీ తెలుసు. అది సంగతి. మొత్తానికి రాజకీయంగా ఎదిగే అవకాశం 1% కూడా లేకపోయినా 2 తెలుగు రాష్ట్రాలను పవన్ బాగానే బ్యాలెన్స్ చేస్తున్నారు. ఏ విషయంలో అని మాత్రం అడక్కండి, ఈపాటికే ఆ విషయం మీకు బాగా అర్థమయ్యే ఉంటుంది. తమిళ స్టార్ హీరో విక్రమ్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ప్రయోగం అంటే చాలు విక్రమ్ ప్రాణాలే పెట్టేస్తాడు. కాన్సెప్ట్ బేస్డ్ మూవీలతో ప్రేక్షకులను పలకరిస్తుంటాడు. కథకు తగ్గట్టుగా తన బాడీని మలుచుకుంటాడు. ఏ పాత్ర చేసినా అందులో పరకాయ ప్రవేశం చేస్తాడు. వయసు 60కి దగ్గర పడుతున్నా కుర్ర హీరోలతో పోటీ పడతాడు. అలాంటి హీరోకు మంచి హిట్ పడి చాలా కాలం అయింది. అలాంటి హిట్ ఎప్పుడు పడుతుందా అని విక్రమ్తో పాటు ఆయన ఫ్యాన్స్ కూడా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఆ టైం వచ్చేసినట్లుంది. పా రంజిత్ డైరెక్షన్లో వస్తున్న తంగలాన్ మూవీ ఆ కరువు తీర్చేయబోతోంది. అంచనాలు పెంచేస్తోన్న విక్రమ్ తంగలాన్. విక్రమ్ ను వేరే లెవెల్లో చూపిస్తున్న పా రంజిత్ గూస్ బంప్స్ తెప్పిస్తున్న మేకింగ్ వీడియో. ఈసారి హిట్ పక్కా అంటున్న చియాన్ ఫ్యాన్స్. విక్రమ్ గురించి చెప్పుకునే ముందు పా రంజిత్ గురించి మాట్లాడుకోవాలి. ఈ దర్శకుడి రూటే వేరు. కొందరు దర్శకులకు ఐడియాలజీ ఉంటుంది, కానీ దాన్ని ఏదో ఒక సినిమాలో బలంగా చూపించి మిగతా సినిమాలకు మామూలు రూట్లో వెళ్లిపోతుంటారు. లేదంటే 1-2 సన్నివేశాల్లో తమ భావజాలాన్ని చూపించే ప్రయత్నం చేస్తుంటారు. కానీ పూర్తిగా ప్రతి సినిమాలోనూ తమ ఐడియాలజీని బలంగా చాటే ప్రయత్నం చేసే దర్శకులు చాలా తక్కువ. అలాంటి అరుదైన దర్శకుల్లో ఒకడే పా రంజిత్. సినిమాల ద్వారానే కాక బయట కూడా దళిత భావజాలాన్ని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తుంటాడు. అతడి ప్రతి కథ కూడా దళితులపై వివక్ష, వారిని మిగతా సమాజం చూసే తీరు, వారిపై జరిగే అఘాయిత్యాలు, వారి పోరాటం నేపథ్యంలోనే ఉంటుంది. అట్టకత్తి, మద్రాసు నుంచి కబాలి, కాలా, సార్పట్టా వరకు అన్నింటా అదే భావజాలం కనిపిస్తుంది. ప్రతి కథ ప్రేక్షకుణ్ణి హత్తుకుంటుంది, కమర్షియల్ గాను క్లిక్ అవుతుంది. అలాంటి డైరెక్టర్ నుంచి వస్తున్న మరో సినిమా తంగలాన్. వెనుకబడిన వర్గాల భావజాలాన్ని తెర మీద ఆవిష్కరించే విలక్షణ దర్శకుడు ఈసారి ఎవరూ ఊహించని బ్యాక్డ్రాప్ ఎంచుకున్నాడు. చియాన్ విక్రమ్ ఏ పాత్ర చేసినా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసే నటుడు. శివపుత్రుడు సినిమాతో జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు. అపరిచితుడుగా తనకంటూ బ్రాండ్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఏ సినిమా చేసినా అందులో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకుంటాడు. ప్రయోగాలంటే పడి చచ్చిపోతాడు. ప్రయోగాలు చేయడంలో కమల్ హాసన్ ని మించిపోయాడని పేరు తెచ్చుకున్నాడు. వయసు 60కి దగ్గర పడుతున్నా బాడీని కథకు తగ్గట్లుగా మార్చుకుంటాడు. అయితే చాలా కాలంగా విక్రమ్ కు సరైన హిట్టు పడలేదు. గతేడాది నేరుగా ఓటీటీలో విడుదలైన మహాన్ మంచి వ్యూస్ ని సాధించింది. అయితే విక్రమ్ ఫ్యాన్స్ కు మాత్రం అది సరిపోలేదు. థియేటర్లో కోట్లు కొల్లగొట్టే సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. రీసెంట్ గా మణిరత్నం దర్శకత్వం వహించిన పొన్నియిన్ సెల్వన్ మూవీ ఇక్కడ పెద్దగా ఆడకపోయినా కోలీవుడ్ లో మాత్రం హిట్ టాక్ సొంతం చేసుకుంది. పొన్నియిన్ సెల్వన్ 2 కూడా రిలీజ్ కు రెడీగా ఉంది. విక్రమ్ ఆ విజయాన్ని ఎంజాయ్ చేస్తూ కూర్చోవడం లేదు. మళ్లీ వర్క్ లోకి దిగిపోయాడు. మరో ప్రయోగం చేస్తున్నాడు. రీసెంట్ గా విడుదల చేసిన విక్రమ్ లుక్ టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. తంగలాన్ మేకింగ్ వీడియో అయితే గూస్ బంప్స్ తెప్పిస్తోంది. సెన్సేషనల్ డైరెక్టర్ పా రంజిత్ తెరకెక్కిస్తున్నాడు. 19వ శతాబ్దంలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో తంగలాన్ తెరకెక్కుతోంది. ఈ సినిమాను స్టూడియో గ్రీన్ పతాకంపై జ్ఞానవేల్ రాజా అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. పాన్ ఇండియా లెవెల్లో అనౌన్స్ చేసిన ఈ సినిమా అయితే కేజీఎఫ్ బ్యాక్ డ్రాప్ లో శరవేగంగా తెరకెక్కుతోంది. ఇదంతా స్వాతంత్ర్యానికి ముందు జరిగిన కథ. కోలార్ బంగారు గనుల కార్మికుల జీవిత కథల ఆధారంగా
ఈ సినిమాని పా రంజిత్ తెరకెక్కిస్తున్నాడు. విక్రమ్ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసిన మేకింగ్ వీడియో సినిమాపై అంచనాలు పెంచేసింది. ఈ వీడియోలో షూటింగ్ కోసం చిత్ర బృందం ఎంతగా కష్టపడిందో, ఎంతగా పరిశోధన చేసిందో కళ్లకు కట్టినట్లుగా చూపించారు. ఈ మేకింగ్ వీడియోలో విక్రమ్ ఎలా చేంజ్ ఓవర్ అయ్యాడు, ఎలా మేకప్ వేసుకున్నాడు, తన పాత్ర కోసం ఎలా రెడీ అయ్యాడో చూపించారు. శతాబ్దాల క్రితం జరిగిన కథ కావడంతో ఆ వాతావరణం సృష్టించేందుకు దర్శకుడు పా రంజిత్ బాగానే కష్టపడ్డాడు. ఎక్కువగా ఈ మూవీ అడవుల్లోనే షూటింగ్ జరుపుకుంటోంది. విక్రమ్ తన భూమిని అణిచివేతదారుల నుంచి రక్షించడానికి బయలుదేరిన నాయకుడిలా కనిపించాడు. తంగలాన్ పేరుతో రూపొందుతున్న పీరియాడిక్ కమ్ హిస్టారిక్ డ్రామాలో భయపెట్టే వేషధారణతో ఇలాంటివి విక్రమ్ కు మాత్రమే సాధ్యమనేలా అద్దరగొట్టాడు. ఖచ్చితంగా తంగలాన్ చిత్రం ఆస్కార్ వరకు వెళుతుందని నిర్మాతలు కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. అందుకేనేమో ఖర్చు విషయంలో ఏమాత్రం వెనకాడటం లేదు. ఈ మూవీలో విక్రమ్ టోటల్ డీగ్లామరైజ్డ్ పాత్రలో కనిపించనున్నాడు. విక్రమ్ గెటప్ ఈ సినిమాకే హైలైట్ కానుంది. అలాగే సినిమాకు జీవి ప్రకాష్ కొట్టిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఈ సినిమాలో విక్రమ్ కు జోడీగా మాళవిక మోహనన్, పార్వతి నటిస్తున్నారు. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమాను ఏకకాలంలో విడుదల చెయ్యాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అంతేకాకుండా ఈ చిత్రాన్ని 3Dలో రూపొందిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా తన సినిమా కోసం, సినిమాలోని పాత్ర కోసం 57 ఏళ్ల వయసులో కూడా విక్రమ్ ఈ రేంజ్లో కష్టపడుతున్నాడంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. అటు ఈ సినిమా విక్రమ్ కెరీర్లో మరో మైల్ స్టోన్గా నిలిచిపోతుందనడంలో నో డౌట్.